హైదరాబాద్ దోమల్గూడ దోపిడీ కేసులో సూత్రధారి బాధితుడి సొంత తమ్ముడే అని తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగల్ని పట్టుకుని దోపిడీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దోమలగూడలో ఈ నెల 12న నగల వ్యాపారి రంజిత్ ఇంట్లో దోపిడీ జరిగింది. సినీ పక్కీలో తుపాకులు ఆయుధాలతో బెదిరించి నగలు దోపిడీ చేశారు దొంగలు. మహిళల ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా తీయించి తీసుకెళ్లారు. ఆధారాలు దొరకకుండా బాధితుల సెల్ ఫోన్లు, సీసీ కెమెరాల హార్డ్ డిస్కుల్ని తీసుకెళ్లిపోయారు. దోపిడీ చేసిన సొత్తును ఆరంఘర్ ఫ్లైఓవర్ పై అల్తాఫ్ మహమ్మద్ ఖాన్ అప్పగించారు. దుండగులు తీసుకెళ్లిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దొంగల ఆట కట్టించారు. నిందితుల దగ్గర నుంచి ₹1,20,00,000 ఆభరణాలు, దోపిడీకి వాడిన కత్తులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 kgs గోల్డ్ లో 1.3 kgs గోల్డ్ రికవరీ మీరు చూశారు. అండ్ 616 grams సిల్వర్, 2.9 lakhs క్యాష్. ఇదంతా కలిపితే దాదాపు ఒక 90% రికవరీ దీంట్లో జరిగింది. వ్యాపారంలో తన అన్న రంజిత్ రాణిస్తున్నాడన్న అక్కసుతో సొంత తమ్ముడు ఇంద్రజిత్ ఘరాయ్ ఈ దోపిడీ చేయించినట్టుగా తెలిచారు. ఈ కేసులో మొత్తం 12 మంది హస్తమందని తెలిసిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. 3 పరారీలో ఉన్నట్టుగా తెలిపారు.